హాయ్ ఫ్రెండ్స్ ఇది ఏరియాలో అయితే మనకి ఎల్ఈడి లైట్స్ పెట్టమని చెప్పారు. సిఎఫ్ఎల్ లైట్స్ ఇది వరకు ఉండేవి అనమాట. ఆ ప్లేసెస్లో అయితే ఎల్ఈడి లైట్స్ పెట్టమని చెప్పారు. ఎందుకనంటే పవర్ కన్జప్షన్ ఎక్కువ అవుతుందంట. సో దాని ప్లేస్లో అయితే ఎల్ఈడీలు పెట్టాలని చెప్పేసి అన్నారు. అయితే మేము ఫ్లోర్ పైన గోవా వేసుకున్నాము. సో హైట్స్ మనకి ఇష్యూ వండుకుంటూ ఉండడానికి గోవా వేయడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏంటంటే మనకి ల్యాడర్స్ లాగా స్లిప్ అవ్వదు. నెక్స్ట్ మేము అన్నీ తీసినవన్నీ ఒక పక్కన పెట్టేసుకున్నాము. 1 by 1 లోపల ఉన్న సెట్ ఫ్రేమ్స్ మొత్తం తీసి పక్కన అయితే పెట్టడం జరిగింది. ఇది మొత్తం స్టాండర్డ్ అనమాట, చాలా బాగున్నాయి. కాకపోతే ఓల్డ్ అయ్యాయని తీయడం జరిగింది. మీరు ఇది చూడొచ్చు. ప్రతిదీ కూడా కంపెనీ వచ్చేసి ఫిలిప్స్ అని రాసింది. సో బాక్స్తో పాటుని మేము కిందికి దించామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇందు లోపల అయితే మనకి సిఎఫ్ఎల్ లైట్స్ అయితే ఉంటాయి. సో ఈ టోటల్ కార్యక్రమం ఎలా చేసామనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను. తర్వాత ఏదైతే మేము ఇప్పుడు ఫ్రేమ్స్ తీస్తున్నామో అదే ప్లేస్లో ఎల్ఈడి కూడా ఎలా బిగించాము, తర్వాత పెయింటింగ్ పుట్టి వేసినప్పుడు మనకి కనబడకుండా ఎంత నీట్గా వచ్చిందనేది మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీరు చూస్తున్నారు కదా, ఇది ఫ్రేమ్తో పాటుని బాక్స్ దగ్గర ఉన్నటువంటి వైర్లు కట్ చేయడం జరుగుతుంది. సో ఇది కట్ చేసిన ఇవన్నీ మేము కింద ఒక స్క్రాప్ దగ్గర పడేస్తున్నాం అనమాట. ఫస్ట్ అయితే ఇవన్నీ కిందకి తీసుకోవాలి. చూసారు కదా, ఇవన్నీ స్క్రాప్ అనమాట. ఇప్పుడు కట్ చేసిన వైర్స్ అన్నీ జాగ్రత్తగా టేప్ వేసుకోవాలి. ఎందుకంటే టేప్ వేసుకుంటే మనకి షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా ఉంటుంది. సో అదేవిధంగా అన్నీ తీసేసరికి ఇక్కడ ఫ్రేమ్కి అయితే విపరీతమైన బూజు పట్టేసి ఉంది. చూసారు కదా, ఘోరంగా అయితే బూజు అయితే ఉంది. 20 years బ్యాక్ ఇవి ఇన్స్టాల్ చేశారంట. చూసారా, ఈ విధంగా చాలా రకాలటువంటి ఫ్రేమ్స్ అయితే పైన ఉన్నాయి. అవన్నీ తీసేసి సేమ్ ప్లేసెస్లో అయితే ఎల్ఈడీలు పెట్టాలని చెప్పారు. అయితే బాక్స్ లోపల బ్యాలెస్ట్లు ఉంటాయని మాకు తెలుసు. కాకపోతే ఆడియన్స్ కూడా తెలియాలి కదా, ఈ బాక్స్లోన ఎటువంటి పవర్ సప్లై సిస్టమ్స్ ఉంటాయి అనేది మీకు ఇప్పుడు ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దీంట్లో ఎస్ఎంపిఎస్కి సంబంధించి ఏమీ ఉండవు. ఓన్లీ కాపర్ బ్యాలెస్ట్లు అయితే ఉంటాయి. అది 18 watt కానీ 36 watt కానీ ఉంటుంది. సో మీకు ఈ కవర్ ఓపెన్ చేసిన తర్వాత అయితే చూపిస్తాను దాంట్లో ఎటువంటి బ్యాలెస్ట్లు ఉన్నాయి అనేది. ఇదిగో లోపల అయితే ఇలాంటి బ్యాలెస్ట్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా ఫిలిప్స్ చాలా స్టాండర్డ్గా అయితే చేసి పెట్టాడు. కనెక్టర్స్ ఇవన్నీ వేసి నీట్గా అయితే ఉంది. చూసారా, ఇవి వచ్చేసి 18 watt అని రాసింది. సో ఒక బ్యాలెస్ట్ వచ్చి 18 watt వరకు కన్జప్షన్ ఇస్తుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ బాక్స్లోనైతే అలా ఉంది. మిగిలిన అన్ని ఏరియాలో కూడా ఇప్పుడిప్పుడే మొత్తం అన్నీ తీసేస్తున్నాము. తర్వాత ఇంకా ఈ ప్లేస్ కాకుండా ఇంకా పైన వేరే ప్లేస్ కూడా ఒకటి ఉందన్నమాట. అక్కడ కూడా తీసేసేయమని చెప్పారు. ఇది మీరు చూడొచ్చు. ఇక్కడ కూడా మేము తీసే కార్యక్రమం అయితే చేస్తున్నాము. ఇక్కడ మోనాలిసా ఫోటో కూడా ఉంది. దానికి మనకేం సంబంధం లేదు. ఇక్కడైతే ఈ ప్లేసెస్లో మొత్తం అయితే ఎల్ఈడీలు పెట్టమన్నారు. సో ఎల్ఈడీలు పెట్టాలంటే మన దగ్గర ఏమేమి కావాలి అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇది వుడ్ కట్ చేసామన్నమాట. ఎందుకంటే ఈ ఫ్రేమ్స్ బిగించడానికి ఈ వుడ్ అనేది ఇంపార్టెంట్. సో ఇవి ఎలా ఉంటుందని మీకు చూపిస్తాను. ఇది డ్రిల్ మెషిన్, స్క్రూస్. సో ఇది ఎలా బిగించాలనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ముందైతే మేము ఏం చేసాం, పిఓపి సీట్ని అయితే ఇలా కట్ చేసుకున్నాము. ఇన్నర్ డయా వచ్చేసి లైట్ పెట్టడానికి, అవుటర్ డయా వచ్చేసి అక్కడ డమ్మీ చేయడానికి అనమాట. పైన ఏదైతే మనం ఇందాక లైట్స్ తీసామో ఆ ప్లేస్లో డమ్మీ చేయడానికి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది వరకు మనం తీసేసిన లైట్ ప్లేస్ అనమాట. దీనికి ఏం చేస్తామంటే ఆ వుడ్ ఇందాక ఏదైతే చూపించానో అవి రెండు పక్కలు కూడా పిఓపికి బిగించుకుంటాము. చూసారా, అదేవిధంగా ఇటు సైడ్ కూడా అలాగే వుడ్ పెట్టి రెండు వైపులా స్క్రూతో బిగిస్తామన్నమాట. చూసారు కదా, ఈ విధంగా 2 sides అనేసి మనం స్క్రూతోని బిగించాలి గట్టిగానే. ఎందుకంటే మనం కట్ చేసిన డమ్మీ చేసింది పడిపోకుండా ఉండటానికి అనమాట. ఇప్పుడు మనం కట్ చేసినటువంటి డమ్మీ ఇప్పుడు దీంట్లో ఫిక్స్ చేయాలి. చూసారు, ఈ విధంగా అనమాట.
ఇలా ఫిక్స్ చేసి మనం ఎక్కడైతే వుడ్ వేసామో దాని దగ్గర స్క్రూలు బిగించాలి. 2 సైడ్లు 2 స్క్రూస్ వేసినట్లయితే స్టాండర్డ్గా ఉండిపోతుంది. ఇలా వైర్స్ అనేవి మనము ఆ హోల్ నుంచి బయటికి తీయాలి. ఇదిగో ఫ్రెండ్స్, ఈ లైటే మనం పెట్టబోతున్నాము. 18 వాట్ అనమాట. దీనికి చిన్న బ్యాలెస్ట్, ఎలక్ట్రానిక్ బ్యాలెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఫైనల్గా అయితే జాయింట్ల దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనం జాయింట్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా పైన జాయింట్ కనెక్షన్లో పెట్టేసి బ్యాలెస్ట్ కూడా పైన పెట్టేసుకొని లైట్ని అయితే ఈ విధంగా మనం బిగించాల్సి ఉంటుంది. చూసారా, కరెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. సో సైడ్ గ్యాప్లంతా మనము పుట్టీతో అయితే మనం కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మీరు చూడొచ్చు, పుట్టీ బ్యాగ్ తీసుకొచ్చి దాంట్లో మిక్స్ చేస్తున్నాము. సో ఇది మిక్స్ చేసిన తర్వాత సైడ్ గ్యాప్లు ఏవైతే ఉంటాయో వాటికి అప్లై చేయాలి. చూసారా, మిషన్తో బాగా మిక్సింగ్ కొట్టాలి. మిక్సింగ్ బాగా కొట్టిన తర్వాత ఒక పేస్ట్ మాదిరిగా అయిపోతుంది, అదే పుట్టి. సో ఈ ఏరియా మనకు ఏదైతే గ్యాప్లు ఉన్నాయో ఆ గ్యాప్లో అయితే ఈ పుట్టి అనేది అప్లై చేస్తాము. చూసారు కదా, అప్పుడు మనకి ఈ గ్యాప్స్ కనిపించవు. తర్వాత ఒక కట్ చేసినట్టు కూడా కనబడదు, చాలా క్లియర్గా ఒక ఎల్ఈడి బిగించినట్టు మాత్రమే కనబడుతుంది. పుట్టి పెట్టిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది. పెయింట్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఈ విధంగా మెరిసిపోతుంది. ఏకంగా మన మీద స్వర్గంలో ఉన్నట్లయితే కనిపిస్తుంది. చూసారా, టోటల్ లైట్స్ అయితే తీసేసాము. ఓల్డ్ వన్నీ తీసేసి కొత్తగా ఎల్ఈడి 18 వాట్స్ అయితే పెట్టడం జరిగింది. ఇది ఫ్రెండ్స్, ఈ విధమైన వీడియోస్ కోసం మాత్రం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.